ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సనాతన ధర్మం పైన హిందూ దేవుళ్లను అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ ప్రకాష్ రాజ్ జడశ్రావణ్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజంపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద రావణ్ ప్రకాష్ రాజ్ జడశ్రావణ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రావణ్ ప్రకాష్ రాజ్ జడశ్రావణ్ల ఫోటోలకు శ్రద్ధాంజలి ఘటించి నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. జోసెఫ్ ఆలియాస్ ప్రశ్న రావణ్ అనే నీచుడు చేసిన పనికి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వాడి తప్పులను ఖండించేదానికి కూటమి నుంచి అన్ని పార్టీలు ఇక్కడికి రావడం జరిగింది. ఆ నీచుడు వావి వరుస కులము, మతము, జాతి భేదం లేకుండా వాడు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునే రకంగా ఉన్నాయి. వాడు కూటమి అభివృద్ధిని చూసి ఓరలేక వాడి వెనక ఎవరో నడిపిస్తున్నారో ఆ నడిపించే ఎదవల గురించి కూడా మీకు తెలుసు. వాడు రావణ్ అనేవాడు పేరులోనే ఒక రావణుడి ఇది ఉంది. వాడు గవర్నమెంట్ను, ముఖ్యమంత్రిని, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని